హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్న స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని మాటలను తెలుగు టు ఇంగ్లీష్ విత్ ఎగ్జాంపుల్స్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఈజ్, మీరు నచ్చిన దానిని తీసుకోవచ్చు. దీనిని ఇంగ్లీష్ లో యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ లైక్ లేదా యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ లైక్. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్, ఎప్పుడూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడూ పనిచేస్తూ ఉండేవాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. నేను ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను. మనలో చాలా మంది ఇలా అంటూ ఉంటాం కదా, ఐ హ్యాడ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఐ హ్యాడ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంకా దీనిని ఎలా చెప్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. వన్ మోర్ ఎగ్జాంపుల్, నాకు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. ఐ హ్యావ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐ హ్యావ్ ట్రబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అని భయపడ్డాను. సో ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం కదా. ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ దే వుడ్ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ అంటే నేను చాలా భయపడ్డాను. వాట్ దే వుడ్ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూలో ఏమడుగుతారోనని. అక్కడ కొన్ని సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. దేర్ సమ్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. There some irrelevant questions were asked. Irrelevant questions అంటే సంబంధం లేని ప్రశ్నలు అని. అడిగిన వెంటనే నేను సమాధానం చెప్పలేకపోయాను. As soon as they had asked, I was unable to answer. As soon as they had asked అంటే వాళ్ళు అడిగిన వెంటనే. I was unable to answer అంటే నేను సమాధానం చెప్పలేకపోయాను అని. లేదా ఇలా కూడా అంటుంటారు కదా, ఆ టైంలో నాకేం చెప్పాలో అర్థం కాలేదు. At that time, I did not understand what to say. At that time అంటే ఆ టైంలో. I did not understand what to say అంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు అని. నిర్మోహమాటంగా చెప్పు. Say bluntly. Bluntly అంటే నిర్మోహమాటంగా. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు చెప్పాలనుకుంటున్నది వాళ్లతో నిర్మోహమాటంగా చెప్పు. టెల్ దెమ్ బ్లంట్లీ వాట్ ఎవర్ యు వాంట్ టు టెల్. టెల్ దెమ్ బ్లంట్లీ అంటే నువ్వు వాళ్లతో నిర్మోహమాటంగా చెప్పు అని. వాట్ ఎవర్ యు వాంట్ టు టెల్ అంటే నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు అని. నువ్వు వాళ్ళని అప్పు తీర్చమని నిర్మోహమాటంగా అడుగు. సో కొంతమంది అడగలేక అప్పు తీర్చమని మొహమాట పడుతూ ఉంటారు కదా. ఆస్క్ దెమ్ బ్లంట్లీ టు రీపే ద లోన్ లేదా ఆస్క్ దెమ్ బ్లంట్లీ టు క్లియర్ ద లోన్. రీపే అన్నా క్లియర్ అన్నా అప్పు తీర్చడమే. వన్ మోర్ ఎగ్జాంపుల్, నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడకు. అలా మాట్లాడితే ఎవరికీ నచ్చదు. డోంట్ స్పీక్ బ్లంట్లీ. ఇఫ్ యూ స్పీక్ నో బడీ లైక్స్. డోంట్ స్పీక్ బ్లంట్లీ అంటే నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడకు అని. ఇఫ్ యూ స్పీక్ నో బడీ లైక్స్ అంటే నువ్వు అలా మాట్లాడితే ఎవరికీ నచ్చదు అని. నిన్ను ఎవరు రమ్మన్నారు. హూ ఆస్క్డ్ యూ టు కమ్. హూ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే నిన్నెవరు రమ్మన్నారు అని. ఇంట్లో చెప్పే వచ్చావా. డిడ్ యూ కమ్ ఇన్ఫార్మింగ్ ఎట్ హోమ్. డిడ్ యూ కమ్ ఇన్ఫార్మింగ్ ఎట్ హోమ్. చెప్తే వాళ్ళు రానివ్వరు. దే వోంట్ లెట్ మీ కమ్ ఇఫ్ ఐ సే. దే వోంట్ లెట్ మీ కమ్ అంటే వాళ్ళు నన్ను రానివ్వరు అని. ఇఫ్ ఐ సే అంటే నేను చెప్తే. అంటే నువ్వు చెప్పకుండా వచ్చేసావా. దాట్ మీన్స్ డిడ్ యూ కమ్ వితౌట్ ఇన్ఫార్మింగ్. దాట్ మీన్స్ అంటే డిడ్ యూ కమ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ అంటే నువ్వు చెప్పకుండా వచ్చేసావా అని. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.